హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నాం అండి. హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. G+1 హౌస్ అండి. సైజ్ వచ్చేసి మనకి 27/50 సైజులో 150 స్క్వేర్ యార్డ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. హౌస్ చెంగిచెర్ల 200 ఫీట్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవేకి ఒక 1.5 కిలోమీటర్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఓకేనా. అండ్ ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ అండి. 100 అనేది వచ్చేసింది, వాటర్ లైన్ వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది. ఓకే. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. యాక్చువల్గా హౌసెస్ 4 కన్స్ట్రక్షన్ చేశారండి. 2 హౌసెస్ సేల్ అయిపోయాయి, ఇంకా 2 హౌసెస్ మాత్రమే రిమైనింగ్గా ఉన్నాయి. ఓకే, మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు హౌస్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ప్లానింగ్ కూడా చూపిస్తానండి, చూడండి. సో రోడ్ నుంచి మంచి హైట్లో హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ అండి, చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది. కార్ పార్కింగ్ 2 కార్ పార్కింగ్స్ బట్టి అంత స్పేస్ ఉంటుంది. ఇక్కడే బోర్ పాయింట్ అండి, వాటర్ సంప్ ఉంటుంది, చిన్న యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా వచ్చింది. కంప్లీట్గా టేక్ వుడ్ అండి, టేక్ వుడ్ డోర్స్, టేక్ వుడ్ ఫ్రేము అండ్ గ్లాసెస్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి. గ్రిల్స్ కూడా వచ్చేసాయి, మొత్తం చుట్టూ టైల్స్ కూడా వేశారు. అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. సో కంప్లీట్గా పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈస్ట్ సైడు మనకు కొంచెం ప్రొవైడ్ చేశారండి స్పేస్, సెట్ బ్యాక్ ఇచ్చారు ఈస్ట్ సైడ్. సో యూటిలిటీ స్పేస్ ఉంటుంది, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం, ఇప్పుడు హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా. ఇది హాల్ అండి, మల్టీపర్పస్ హాల్ అనుకోండి. ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్తో చేశారు. సో ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, ఫాల్ సీలింగ్, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు. చిన్న షెల్ఫ్స్ ఇచ్చారండి, డిజైన్ షెల్ఫ్స్ లాగా. విండోస్ 2 విండోస్ అండి, UPVC విండోస్ విత్ గ్రిల్స్. ఓకే. అండ్ ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో కంప్లీట్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ అండి. సింక్ ప్రొవైడ్ చేశారు, 4 ఫీట్ హైట్ వరకు టైల్స్, 2 ట్యాప్స్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, సెల్ఫ్స్, సబ్జలు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. పూజకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి, దేవుడి గదిలాగా. రెంటల్ పర్పస్ కాబట్టి కొంచెం చిన్నగా ప్రొవైడ్ చేశారు, పైన బాగుంటుంది. సో ఫాల్ సీలింగ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లష్ షేడెడ్ డోర్ ప్రొవైడ్ చేశారండి, టేక్ వుడ్ ఫ్రేమ్. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చాలా స్పేషియస్గా వస్తుంది బెడ్రూమ్ కూడా. వెంటిలేషన్ కోసం విండో అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ షెల్ఫ్స్ బీరువాకి ప్రొవిజన్ ఇచ్చారండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఎక్సలెంట్ టైల్స్ని సెలెక్ట్ చేసి పెట్టారు. సో ఇక్కడ ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. షవర్ ఉంది, శానిటరీ వేర్ కూడా ఫిక్స్ చేసి పెట్టేశారు. ఓకేనండి. మొత్తం 7 ఫీట్ హైట్ వరకు అంతా టైల్స్ చేసేసారండి. WPC డోర్ ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. సో ఇలా వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫ్లష్ షేడెడ్ డోర్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్. సో చాలా స్పేషియస్గా వస్తుంది బెడ్రూమ్ కూడా. మార్బుల్ ఫ్లోరింగ్ అంతా, వెంటిలేషన్ కోసం విండో, షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. అండ్ కంప్లీట్గా శానిటరీ వేర్, ట్యాబ్స్ అంతా కూడా ఫిక్స్ చేసి పెట్టేశారు. మొత్తం హౌస్ రెడీ టు మూవ్ హౌస్ అండి, పెద్ద ఏం వర్క్ లేదు. ఇంకా టైల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ గోల్డెన్ కలర్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి, లగ్జరీ టైల్స్ అవి. కింద యాంటిస్కిట్ టైల్స్. ఓకేనా. గ్రౌండ్ ఫ్లోర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ప్రతి యూటిలిటీకి ప్రొవిజన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఇలా స్టెప్స్ అండి, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంటుంది. స్టెప్స్ కింద కూడా యూటిలిటీ స్పేస్ ఇచ్చారు, ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. పైకి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది. కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అండి. ఎలివేషన్ గ్లాసెస్ ఇచ్చారండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వచ్చేసింది. ఇది ఫాల్ సీలింగ్. ఓకే. సో ఈస్ట్ సైడ్ మనకి ఇలా సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు, ఇలా ఉంటుంది. అక్కడ యూటిలిటీ స్పేస్ కూడా ఉంటుంది, చూపిస్తాను మీకు మళ్ళీ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, చాలా పెద్ద వస్తుందండి. మెయిన్ డోర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, కంప్లీట్గా టేక్ వుడ్ అండి. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. చుట్టూ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా లోపలికి వెళ్తే ఇది హాల్, చాలా స్పేషియస్ వస్తుందండి. హాల్ ఎక్సలెంట్గా ఉంటుంది. మార్బుల్ ఫ్లోరింగ్ మొత్తం పాలిషింగ్ కూడా అయిపోయిందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అదే టీవీ యూనిట్కి ప్రొవిజన్ అండి. సో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. బేసిక్గా అక్కడ ప్రొవిజన్ ఇచ్చారు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
మన యొక్క కంఫర్ట్ని బట్టి. ఓకే, ఇది హాల్లో ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. సూపర్గా ఉంటుందండి ఫాల్ సీలింగ్. కలర్స్ కూడా పర్ఫెక్ట్ కలర్స్ని సెలెక్ట్ చేసి పెట్టారు. వెంటిలేషన్ కోసం చాలా పెద్ద విండో ఉంటుందండి, యూపీవీసీ విండో విత్ గ్రిల్స్. గ్రానైట్ బార్డర్ కూడా ఉంది. ఇక్కడ ఈస్ట్ సైడ్కి వాస్తు ప్రకారంగా డోర్ ఇచ్చారు. ఓకేనా, ఇలా వచ్చేస్తే ఇక్కడ డైనింగ్ ప్రొవిజన్. ఇది డైనింగ్ స్పేస్ అండి. మనకి ఇక్కడ హాల్ ఉంటుంది అండ్ ఇక్కడ డైనింగ్కి స్పేస్ ఉంటుంది సపరేట్గా. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, అక్కడ కూడా టైల్ చేశారు వెంటిలేషన్ కోసం. విండో అండ్ షెల్ఫ్స్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుందండి డైనింగ్ ఏరియాలో. ఇలా వచ్చేస్తే ఇక్కడ దేవుడి గది అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. మనకి కంప్లీట్గా టైల్స్ వేసేసారు, మొత్తం వైట్ కలర్ టైల్స్, చాలా బాగుంటాయి అవి. అండ్ 2 స్టెప్స్ ఇచ్చారండి గ్రానైట్ తోటి. మనం 2-3 కూర్చొని కూడా పూజ చేసుకునే విధంగా స్పేస్ ఉంటుంది. ఓకే, ఇది కిచెన్ అండి. కిచెన్ చాలా పెద్దగా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది కిచెన్ అయితే. 4, 5, 6 కూడా వర్క్ చేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంటుంది. జెట్ బ్లాక్ గ్రానైట్ సింక్ ప్రొవైడ్ చేశారు. 2 ట్యాప్స్, 4 ఫీట్ హైట్ వరకు టైల్స్, వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంది. షెల్ఫ్స్ సబ్జర్ కూడా చూడండి ఎంత ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా పెద్ద వస్తుంది కిచెన్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లానింగ్ అయితే సూపర్గా ఉంటుందండి హౌస్ది. ఎక్కడెక్కడ ఏ విధంగా ప్లేస్ చేస్తే ఎంత మంచి వస్తుంది అనేది పర్ఫెక్ట్గా మెజర్ చేసి ప్రొవైడ్ చేశారు. ఇది యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి డోర్. కిచెన్ అయితే సూపర్ కిచెన్ అండి, చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది. ఓకే, స్పేస్ సఫిషియంట్ అండి కిచెన్కి, ఎక్సలెంట్గా సరిపోతుంది. ఇలా వచ్చేసి యూటిలిటీ స్పేస్. ఇక్కడ కూడా మనకి కంప్లీట్గా టైల్స్ చేశారు, కింద గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, ట్యాప్స్ అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సెక్యూర్గా ఉండే విధంగా చేశారు. బయటికి ఎక్స్పోజ్ కాకుండా సెక్యూర్గా ఉండేలాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది, షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు, పైన లో రూఫ్ మన హార్డ్వేర్ సామాన్లు పెట్టుకోవడం కోసం. సో ఇదండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూసాం. బెడ్రూమ్స్ కూడా మంచి సైజులో ఉంటాయి. ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అని ఫ్లష్ షేడెడ్ డోర్ అండ్ ఫాల్ సీలింగ్ చూడండి సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్, సబ్జలు, వెంటిలేషన్ కోసం ఇలా విండో చాలా పెద్దగా ఉంటుందండి విండో. అండ్ ఇది బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా వచ్చింది, చాలా పెద్దగా ఉంటుందండి బెడ్రూమ్. మార్బుల్ ఫ్లోరింగ్ అంతా, బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంటుందండి. WPC డోర్. వాష్రూమ్లో టైల్స్ చాలా బాగా చేశారు, సూపర్గా ఉంటాయి టైల్స్ కూడా. ఓకే, అండ్ ఇక్కడ శానిటరీ వేర్ అండి, ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది, షవర్, ట్యాప్స్ అన్నీ ఇచ్చేసారు, ఫిట్ చేసి కూడా పెట్టేశారు. మొత్తం రెడీ టు మూవ్ అంతే అండి. కింద హ్యాండ్స్కి టైల్స్. ఇంకా ఇది లేదు అనేది లేదండి, రెడీగా ఇంట్లోకి వచ్చేసి చాలా ఉంటుంది హౌస్. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంట్లోకి వచ్చేసేయాలి. ఇది ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకి. WPC డోర్ అండి. కామన్ వాష్రూమ్ కూడా వెస్టర్న్ టైపే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ లాగే ఉంటుంది. ప్రతిదీ ప్రొవైడ్ చేసేసారు, ఒక గీజర్ తప్ప. షవరు, ట్యాప్స్, శానిటరీ వేర్, కింద హ్యాండ్స్కి టైల్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫ్లష్ షేడెడ్ డోరు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది, మార్బుల్ ఫ్లోరింగ్ అంతా. ఇక్కడ ఫాల్ సీలింగ్. ఓకే, వెంటిలేషన్ కోసం ఇలా విండో ప్రొవైడ్ చేశారండి. అండ్ షెల్ఫ్స్ సబ్జలు చాలా బాగున్నాయి. ఇది లో రూఫ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అది కామన్ వాష్రూమ్లా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అటాచ్డ్ వాష్రూమ్లా ఉంటుంది, పక్కనే ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఇలా వాష్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఒక కర్టెన్ వేసేసుకున్నారు అనుకోండి, ఇది అటాచ్డ్ వాష్రూమ్ లాగా అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో అలా ప్లానింగ్లో సెట్ అయిపోయిందండి. సో ఇదండి హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్లో 27x50 సైజు, నార్త్ ఫేసింగ్ అండి. హౌస్ ఎక్సలెంట్గా వచ్చింది, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి హౌస్. చూస్తున్నారు కదా, ప్రతి ప్రొవిజన్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు, ఎక్సలెంట్ ప్లానింగ్ తోటి వచ్చింది. ఎవరైనా సరే 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కోసం చూస్తున్నట్లయితే G+1 వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా, హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారు 150 స్క్వేర్ యార్డ్స్కి. బట్ హౌస్ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది, సో ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైస్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలాంటి హౌస్ కోసం మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్, టేక్ కేర్.